బల్కంపేట ఎల్లమ్మతో ఉన్న అనుబంధం అంటే అమ్మవారు జలదుర్గగా, ఒక జలవీర మాతగా దర్శనమిస్తుంది. అమ్మవారు కొడుకు పెట్టిన కష్టాలను తట్టుకోలేక లందలో దాక్కుంది. అదే విధంగా ఇక్కడ బావిలో తను దాక్కుందనమాట. అమ్మవారిని మనం చూసుకున్నా గానీ, తను నిద్రిస్తున్నట్టుగా అంటే పడుకున్న రూపమే తనది కనిపిస్తుంది బావిలో. చాలా పెద్ద బావుండేదంట అది. మా నాన్నమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. ఇంకా నా టైం వచ్చేసరికి టెంపుల్ మాత్రం డెవలప్ అయిపోయుండొచ్చు. ఆ టైంలో అమ్మవారి బావి పెద్దగా ఉండేది. అమ్మవారి నక్ష అంటే అమ్మవారు ఏ విధంగా అయితే పడుకున్నారో, అదే రూపం అనేది అలానే ఉందంట. అదే రూపాన్ని ఇప్పుడు కాలక్రమేణా ఏం చేశారంటే, అలంకరణల కోసం దానికి బంగారు తాపడం పెట్టించేసి, అమ్మవారి రూపాన్ని మనకు కనిపించేట్టుగా భక్తులు పెరిగిపోయారు. అంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బంగారు తాపడం పెట్టి మనకు దర్శనం చేయిస్తున్నారు. అనుబంధం విషయానికొస్తే మాత్రం శివశక్తులందరికీ ఎన్నో ఆలయాలు ఉండొచ్చు. బల్కంపేట ఉంది, సికింద్రాబాద్ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, లాల్ దర్వాజా ఉంది. ఇక్కడ ఏంటంటే బోనాలు వచ్చి చేసుకొని వెళ్ళిపోతాం. బల్కంపేటలో మాత్రం ఉండడానికి వసతి చాలా బావుంటుంది. అంటే అక్కడ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరం ఒక గ్యాదర్ అవుతాం. ఒక సోషల్ గ్యాదరింగ్ అనేది జరుగుతది. మాలాంటి వాళ్ళకి గానివ్వండి, బంధువులకు గానివ్వండి, ఆ సోషల్ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువుంటాయి. అదొక అనుబంధం ఎక్కువ అందరికీ శివశక్తులందరికీ బల్కంపేట అంటే ఒక అనుబంధం.